మీరెప్పుడైనా కిచిడీని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా ఇతనైతే ఈ ప్లేట్ లోపల పచ్చెనగపప్పునను, ఈ మినపప్పునైతే వేస్తూ ఉంటాడు. అలా మినపప్పు మొత్తాన్ని వేసేసిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి అయితే ఈ గిన్నె లోపలైతే పోసేస్తాడు. అలా పోసిన తర్వాత దాని లోపలైతే పసుపుని, ధనియాల పౌడర్‌ను వేసేసి, ఎండుమిర్చిని కూడా వేసేస్తాడు. అలా ఎండుమిర్చిని వేసేసిన తర్వాత మళ్ళీ దాని లోపలైతే మసాలా పౌడర్‌ను వేసేసి, కారంను వేసేసి దీన్ని కూడా అయితే వేసేస్తాడు. అలా వేసిన తర్వాత ఇందు లోపలైతే ఆయిల్‌ని అయితే వేసేస్తాడు. అలా మొత్తం వేసిన తర్వాత వీళ్ళైతే ఇక్కడైతే కూరగాయలను అయితే కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేసిన కూరగాయలు మొత్తాన్ని అయితే మళ్ళీ క్లీన్ చేసేసి వాటిని తీసుకుని వచ్చి మళ్ళీ తప్పెల లోపల అయితే వేసేస్తాడు. ఆ తర్వాత ఇతనైతే అగ్గిపుల్లని వెలిగించేసి గ్యాస్ కి అయితే మంటనైతే పెడుతూ ఉంటాడు. అలా మంటను పెట్టిన తర్వాత ఈ మిషన్ అనేది ఇలా తిరుగుతున్నప్పుడు ఇందు లోపలైతే వాటర్ని అయితే పోస్తూ ఉంటాడు. అలా వాటర్ను పోసిన తర్వాత ఈ బకెట్ లోపలైతే బియ్యాన్ని పోసేసి దాన్ని మొత్తాన్ని కడిగేసేసి దాన్ని కూడా అయితే ఈ మిషన్ లోపలైతే పోసేస్తాడు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా కిచిడి అనేది రెడీ అయిపోతుంది.